మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. జగత్ పునాది వేయబడక మునిపే మన తండ్రి మనలను ఎరిగినవాడు కనుక తన ప్రియ కుమారుని స్వరము ద్వారా అయోగ్యులమైన మనలను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. నిజముగా తన ప్రియ కుమారుని ద్వారా ఆయన రక్షణలోనికి పిలువబడిన మనము ధన్యులము. సర్వలోకానికి సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, సర్వాన్ని నడిపిస్తున్న సర్వాధికారి అయిన ఆ మంచి కాపరి ద్వారా పిలువబడి ఆయన రక్తంతో ప్రోక్షింపబడి ఆయన సొత్తుగా ఏర్పరచుకున్నందుకు కృతజ్ఞులము. లోక సంబంధమైన ప్రభువులు, రాజులు అని పిలువబడుతున్న వారు అస్థిరమైన ఈ లోకంలో భయము, భక్తి లేక మేము బలవంతులము అని జీవించుచుండగా, సర్వసృష్టికర్త అయిన ప్రభువు మనతో ఉండగా మనకు ఏమి భయము? ఆయనను విశ్వసించిన మనము భయము, భీతి, చింత లేక ఆయనను గురిగా ఉంచుకొని సాగిపోవాలి ముందుకు. నిజముగా మన విశ్వాస యాత్రలో భయపడవద్దు. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని మనకున్న విశ్వాసాన్ని తన కార్యముల ద్వారా స్థిరపరిచి ఉన్నాడు. ఇంత గొప్ప ఆత్మీయమైన తండ్రి మనల్ని బలపరిచి ఉండగా పేరు పెట్టి పిలిచి నా సొత్తు అని పిలిచిన ప్రభువుకు సజీవ యాగంగా సమర్పించుకొని ముందుకు సాగిపోవుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు నైనా తండ్రి. ఉదయకాలం మమ్మల్ని లేపిన విధానం బట్టి నీకు స్తోత్రం నైనా తండ్రి. నేను నీ వాగ్దానం వింటున్నాగానైనా తండ్రి, నువ్వే మాకు తోడుగా అండగా నిలబడినైనా తండ్రి. ఎవరెవరి ఈ వాగ్దానం వింటున్నారో, ఈ ప్రార్థన వింటున్నారో యేసయ్య, ఆ బిడ్డలను దీవించిన, ఆశీర్వదించినైనా తండ్రి. ఎవరి ఏ బిడ్డలునైనా తండ్రి, ఏ కొరతలతోనైనా బిడ్డలు దిగులు చెందుతున్నారో, కన్నీరు విడుస్తున్నారో నైనా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఆ బిడ్డలను తాక్కునైనా తండ్రి. వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న కష్టాలను తొలగించి వేసేనైనా తండ్రి. నీవు ఇచ్చిన వాగ్దానానికే నీకు వేలాది స్తోత్రాలు నైనా. నేను యేసు స్వామి నీకు స్తోత్రం నైనా తండ్రి. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నావు నైనా. నిజంగానైనా నైనా మా మీద నీ ప్రేమ ఏంటినైనా తండ్రి? ఎందుకునైనా మేమంటే ఇంత ప్రేమ యేసయ్యనైనా తండ్రి. నైనా నిన్ను స్తుతించలేకపోతుంటాం, నిన్ను మహిమపరచలేకపోతుంటాం, అసలు నీకు సమయం ఇవ్వడం లేదు నైనా తండ్రి. ఆయనను మమ్మల్ని పట్టుకునే ఉన్నావు యేసయ్య. నా బిడ్డ ఎక్కడికి తప్పిపోతాదో అని నైనా తండ్రి, నేను మమ్మల్ని హద్దుకొని ఉన్నావు యేసయ్యనైనా తండ్రి. మేము మాత్రం గుర్తించడం లేదు యేసయ్య. అయినా ఈ లోకంలో మేము బ్రతుకుతున్నామంటే నీ దయనే యేసయ్య, నీ ప్రేమ వల్లనే ఈరోజు బతుకుతున్నాము యేసయ్య. మాకు అది కూడా అర్థం కావడం లేదు యేసయ్యనైనా తండ్రి. మేము గుర్తించిన తండ్రి, నీ వైపుకి వచ్చేలాగా మమ్మల్ని నడిపించుకో యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగా ఈరోజు ఇలా మేము ఉన్నాము అంటే అది నీ దయ యేసయ్య. నువ్వు లేకపోతే ఈ లోకంలో మేము బ్రతకలేము నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, ఏమైపోతామో యేసయ్యనైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానానికి నీకు వేలాది స్తోత్రాలు నైనా తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం నైనా. భయపడకము అంటున్నావు నైనా తండ్రి. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నావు నైనా తండ్రి. ఎంతనైనా దేవుడవు నైనా, ఎంత గొప్ప దేవుడవు యేసయ్య నువ్వు నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, నీ ప్రేమను మేము గుర్తిస్తే నైనా తండ్రి, మేము ఎన్ని ఆశీర్వాదాలు మేము పొందుకోగలుగుతాము, ఏ ఉన్నతమైన స్థానంలో మేము నిలుంటామో యేసయ్యనైనా తండ్రి. నీకు స్తోత్రం నైనా. ఇప్పటికైనా మేము తెలుసుకొని నైనా తండ్రి, నీ వైపుకు మేము నైనా వచ్చేలాగా మమ్మల్ని నడిపించుకొనైనా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం నైనా. మాకు కనువిప్పు దయచేయి యేసయ్యనైనా తండ్రి. వ్యర్థమైన దానిల మీద మేము మనసు పెడుతుంటాం నైనా తండ్రి. అవన్నీ వదిలేసి నైనా తండ్రి, నీ వైపు మేము చూచేలాగా మమ్మల్ని నడిపించుకో యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. మా పరలోకపు తండ్రి, నీ పిల్లలమైనందుకు మేము ధన్యులము. మీరు మా ఎడల చూపిస్తున్న ప్రేమకై, వాగ్దానంలో కొరకై, వాగ్దానంలో
మాటల మీద ఆధారపడి నిబ్బరం కలిగి ధైర్యంతో నీ సన్నిధిలో నేను స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ బలమైన విశ్వాసంతో గొప్ప నిరీక్షణతో ముందుకు సాగిపోవడానికి మా బిడ్డలను బలపరచుమని ప్రార్థించుచున్నాను మా తండ్రి. ఆమేన్.